నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత నలగాటి ప్రసన్నరాజు పర్యటించారు. అక్కడ రైతులతో కలిసి మూసీ ప్రాజెక్టును సందర్శించిన ఆయన నీటి విడుదలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరం ఉన్నప్పుడు నీటిని అందిస్తే పంట దిగుబడి పెంచుకోవచ్చు అని అన్నారు. రైతులకు ఎటువంటి ఆర్థిక శ్రమ నష్టం లేకుండా ఉంటుందని తెలిపారు. అది ఒక రైతుల పాలిట గంగమ్మ వరమని, తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ తర్వాత నకరేకల్ సూర్యాపేట పరిసర ప్రాంత వ్యవసాయ సాగుకు నీటిని అందించిన జలాశయమన్నారు. నకరేకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మూసీ ప్రాజెక్ట్ మీద ఉండి మాట్లాడుతున్నాం. ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ జిల్లా మొత్తంలో కూడా నాగార్జున సాగర్ తర్వాత రెండో పెద్ద ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టు మన మూసీ ప్రాజెక్టు. ఇది దాదాపు 40,000 క్యూసెక్కుల కోసం 40,000 సాగునీటి ఎకరాలకి నీరందించే సాగునీటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కింద నకరేకల్ నియోజకవర్గం దాదాపు 25,000 నుంచి 30,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఖరీఫ్ సీజన్కి, వానాకాల మన రవి సీజన్కి నీరు అందించే మంచి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కింద రైతులందరూ కూడా ఈ టైం కల్లా మంచిగా నీరు వచ్చేస్తుంటే, ఈ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేస్తుంటే ఈ టైం కల్లా అందరూ కూడా మంచిగా నార్మల్ తయారు చేసుకొని నారు పోసుకొని నీటి బోర్ల కింద మొత్తం కూడా రెడీ చేసుకొని నార్మల్ పోసుకొని రైతులందరూ కూడా ఎప్పుడు నీరు విడుదల చేస్తారో అని చెప్పేసి నార్మల్ రెడీ చేసుకొని